నిరంతరము నిలిచి ఉండే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ నవీన కాలపు సొగసులను అనుకరించాలని ఎక్కువ మంది క్రైస్తవులు ఆశిస్తూ ఉన్నారు. అది ఆరోగ్యకరమైనటువంటి వాంఛ కాదు. మరొక వైపు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని చిత్తాన్ని చేస్తూ దేవునిని సంతోషపరచాలని లోతుగా కోరుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించే వ్యక్తి ఒకరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నా పాపపు సిగ్గును భరించినటువంటి క్రీస్తు మహిమ కొరకు ఈ లోకములో దానంతటిని నష్టముగా ఎంచుకుంటూ ఉన్నానని. కానీ నేడు అనేక మంది క్రైస్తవులు లోకము ఏమి తలస్తూ ఉందో, లోకము ఏమి చెప్పునో అని భయపడుతూ ఉన్నారు. వారు లోకాన్ని మార్చలేరు గాని లోక పరిస్థితులే వారిని అణగద్రొక్కుతాయి. ఎంత విషాదం! మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ప్రభువు చెప్తూ ఉన్నారు కదా. మరి ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అని అన్నారు కదా. ఈ దినాల్లో చాలామంది వారి యొక్క సారాన్ని పోగొట్టుకోవడం వల్ల దేవునికి ఏమాత్రము పనికిరాని వారిగా కనబడుతూ ఉన్నారు. ఈ లోక మర్యాద చొప్పున మనము నడువక మన నడవడి, వైఖరి, ప్రవర్తనలయందు క్రీస్తు వారినే చూపించేవారముగా మనం ఉండాలి. క్రైస్తవులైన బిడ్డలు నవీన సొగసులపై చూపే శ్రద్ధలో సగభాగమన్నా దేవుని చిత్త ప్రకారము చేయాలనుకుంటే వారి చుట్టూ ఉన్న వారిపై ఎంతో ప్రభావాన్ని చూపించగలుగుతారు. లోకమును తలక్రిందులుగా చేయి వారి వలె ఉండక లోకమే వారిని తలక్రిందులుగా చేసే హీనస్థితికి అనేక మంది దిగజారిపోయారు. నిరుపేదలై, త్రాగుబోతులై నశించిపోతున్నటువంటి రెడ్ ఇండియన్లను రక్షించడానికి మండుచుండే హృదయం కలిగినటువంటి డేవిడ్ బ్రైనార్డ్ ఎలా ప్రయాసపడ్డారో, భయంకరమైనటువంటి ప్రదేశాల్లోనికి గుర్రం మీద స్వారీ చేస్తూ తన జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా ఎలా తిరిగారో వింటే ఎంతటి కఠిన హృదయమైనా కూడా కరిగిపోతుంది. కేవలము 29 సంవత్సరాలే జీవించినా ఈ ప్రార్థనాయోధుని డైరీ చదవడం వల్ల అనేక మంది యవనస్తులు దేవుని చిత్తానుసారంగా మిషనరీలుగా మారడానికి ప్రేరేపణ కలిగించబడింది. ఆత్మల కొరకే అతని హృదయ వేదన. అతనికి ఉన్న గురి ఒక్కటే, అది దేవునిని సంతోషపరచడం మాత్రమే. అట్టి హృదయము మనకు కూడా కలిగి దేవునిని సంతోషపరిచే బిడ్డలముగా మనందరము ఉందుమోగాక. ఆమెన్.